కాకినాడ జీజీహెచ్లో త్వరలో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం అందుబాటులోకి రానుంది. 36.6 కోట్లతో అత్యాధునిక డ్యూయల్ ఎనర్జీ లీనియర్ యాక్సిలేటర్ మంజూరైంది. దీంతో కాకినాడతో పాటు 7 జిల్లాల పరిధిలోని క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అత్యాధునిక క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. 36.6 కోట్ల వ్యయంతో డ్యూయల్ ఎనర్జీ లీనియర్ యాక్సిలేటర్ యంత్రం మంజూరైందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ పి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యవేణి, సిఎస్ ఆర్ఎంఓ, జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జీజీహెచ్ కాకినాడలో ఈ క్యాన్సర్ చికిత్స చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో 2000 నుంచి కూడా మనకి ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడున్న ప్రస్తుత మిషన్ అయితే 2001 నుంచి పనిచేస్తుంది. సో టెలికోబాల్ట్ మిషన్ అంటారు. దీనివల్ల రేడియేషన్స్ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది చాలా పాత మెథడాలజీ. 1960-70లో ఉన్న టెక్నాలజీని మనం ఇప్పటికే ఇదే వాడుతున్నాం. సో మనకి ఇప్పుడు వచ్చే మిషన్ లీనియర్ యాక్సిలరేటర్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిషన్ వస్తుంది. దాంట్లో కూడా వెరైటీస్ ఆఫ్ మిషన్స్ ఉన్నప్పుడు కూడా మనకు వచ్చేది చాలా హై ఎండ్ మిషనే వస్తుంది. 30 కోట్ల పైన ఉన్న ఖరీదైన ఇట్లాంటి మిషన్ల వల్ల రేడియేషన్ ట్రీట్మెంట్లో చాలా మార్పులు వస్తాయి. రేడియేషన్ చాలా స్పెసిఫిక్గా ఇవ్వడం జరుగుతుంది. చిన్న చిన్న ట్యూమర్స్ని కూడా, అంటే క్రిటికల్ ఏరియాస్లో బ్రెయిన్లో కానీ కంటి దగ్గర కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా దాన్ని అంటే 3 మిల్లీమీటర్లు 5 మిల్లీమీటర్లు చిన్న ట్యూమర్స్ని ఒక్కొక్కసారి ఆపరేషన్ చేసి న్యూరో సర్జరీలో చేసే ప్రొసీజర్ని మనము బ్రెయిన్ ఓపెన్ చేయకుండానే ఎస్ఆర్ఎస్ టెక్నిక్ అనేసి దాన్ని మనం బయట నుంచి రేడియేషన్తోనే కాల్ చేయవచ్చు. ఇట్లాంటి టెక్నాలజీ కూడా ఈ మిషన్లోకి వస్తుంది. సో మంచి ట్రీట్మెంట్కి అప్పుడున్న టెక్నాలజీకి ఇప్పటికీ చాలా మార్పులు ఉన్నాయి. అసలు పోలికలే లేవు. అట్లాంటిది మనం ఇన్ని రోజులు మనం పాత ట్రీట్మెంట్తోనే కష్టపడి చేస్తున్నాం. అందువల్ల కొన్ని పేషెంట్ని మనం ట్రీట్మెంట్ చేయలేకపోయాం. వాళ్ళందరినీ కూడా మనం బయటకు పంపించేయాల్సి వచ్చేది. ఈ మిషన్ వచ్చినప్పటి నుంచి ఏమవుతుందంటే మనం ఏ పేషెంట్ని ఎక్కడికి పంపించక్కర్లేదు. ఈ మిషన్ ఇప్పుడు మనకి 2 కంపెనీలు మేజర్గా ప్రపంచంలో తయారు చేస్తారు. సో ప్రపంచంలో ఎక్కడ ఈ మిషన్స్ ఉన్నా కానీ ఇక్కడ అదే మిషనే వస్తుంది కాబట్టి టెక్నాలజికల్గా ఫార్ సుపీరియర్గా ఉంటుంది. అందువల్ల మనకి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ వల్ల క్యాన్సర్ పేషెంట్లకి ఇప్పుడు దాకా ఒక్కసారి ఓకేనా. అందరికీ నమస్కారం. ఈవేళ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటి అంటే, గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి మనకి క్యాన్సర్ అత్యాధునిక చికిత్స కోసం అని చెప్పేసి లినాక్ అంటే లీనియర్ యాక్సిలరేటర్ అన్న మెషిన్ని మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. దీనివలన అంటే మనకి ఇంతకుముందు ఏంటి అంటే అన్ని రకాల క్యాన్సర్లను కూడా బ్రాకిథెరపీ అని చెప్పేసి దాంతో ట్రీట్ చేసి ఉండేవాళ్ళం. ఆ బ్రాకిథెరపీ మెషిన్ మన దగ్గర 2019లో డీకమిషన్ అయిపోయింది. సో అప్పటి నుంచి కూడా మనం ఓన్లీ టెలికోబాల్ట్ రేడియేషన్ ద్వారా ఉన్న క్యాన్సర్లను అందరినీ కూడా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఓఎన్జీసీ వారి సహకారంతో మనం ఒక లీనియర్ యాక్సిలరేటర్ ప్లస్ సిటీ సిమ్యులేటర్ ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎంఓఏ చేయడం జరిగింది. సో ఈ రెండింటికి విలువ కూడా 36.65 crores. సో దీని అందరికీ కూడా కృషి చేసినందుకు మనం గవర్నమెంట్కి, ఎస్పెషల్లీ మన ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, ఆనరబుల్ ఎంపీ రాజ్యసభ శ్రీ సానా సతీష్ గారికి, ఆనరబుల్ ఎంపీ లోక్సభ శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి, ఆనరబుల్ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబు గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. మరియు మనం పెట్టిన ప్రపోజల్స్ని గవర్నమెంట్కి తీసుకెళ్ళి ఇది అంతా కూడా సక్రమంగా జరిగేలాగా మనకి సహాయ సహకారాలు అందించిన అప్పటి కలెక్టర్ శ్రీ షణ్మోహన్ సగ్లి ఐఏఎస్ గారికి, ప్రస్తుత కలెక్టర్ శ్రీ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ గారికి కూడా హాస్పిటల్ తరపున, తర్వాత పేషెంట్ల తరపున, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మరియు డాక్టర్స్ మరియు పారామెడికల్ స్టాఫ్, నర్సింగ్ సిబ్బంది తరపున నేను కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. ఈ ఇన్స్ట్రుమెంట్ వలన ఇది ప్రస్తుతం ఏంటి అంటే మనం క్యాన్సర్ కేర్ బ్లాక్ రంగరాయ మెడికల్ కాలేజ్ పక్కన ఉన్న ఐఐటి క్యాంపస్లో నిర్మించడం జరుగుతుంది. దీనికని చెప్పి బంకర్ నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. ఈ బంకర్ నిర్మాణానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో సుమారు 7 కోట్లతో బంకర్ నిర్మాణం జరిగింది. సో ఈ బంకర్ నిర్మాణ దశ తుది దశకు చేరుకుంది. ఇప్పుడు ఎప్పుడైతే కనుక మెషిన్ వస్తుందో ఆ